వెల్కమ్ టు తెలుగు స్క్రైబ్. నేను మీ జర్నలిస్ట్ కావ్య. ఇక ధూల్పేట అంటే మనందరికీ పెద్ద పెద్ద గణపతి విగ్రహాలు మాత్రమే తెలుసు. సో ఇక్కడ పెద్ద గణపతి విగ్రహాలు తయారైతే అండ్ ప్రీ బుకింగ్స్ అయితే ఇక్కడ నుంచి తీసుకెళ్తారు. అండ్ ఇక్కడ గణపతుల కోసం ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా వస్తారు. సో ఇవన్నీ ముచ్చట్లు మనకు తెలుసు కదా. సో ఇక్కడ పెద్ద గణపతులతో పాటు చిన్న చిన్న బుజ్జి గణపయ్యల సేల్స్ కూడా మస్తు జరుగుతుంది. అండ్ ఆ బుజ్జి గణపయ్యలకి హోల్సేల్గా కూడా ఇక్కడ నుంచి తీసుకెళ్ళి వేరే దగ్గర కూడా అమ్ముతూ ఉంటుంటారనమాట. సో అట్లా హోల్సేల్ వాళ్ళ కోసం కూడా వ్యాపారాలు ఇక్కడ చేస్తుంటారు వ్యాపారులు. సో ఇక్కడ చూస్తున్నాం కదా చిన్ని బుజ్జి గణపయ్య. సో ఇట్లా ఇంట్లో పెట్టుకునే వాళ్ళకి మనకి ఇంటి దగ్గర మార్కెట్లో 2 రోజులు 3 రోజుల ముందు నుంచి స్టార్ట్ చేస్తారు కదా. సో ఆ గణపతి విగ్రహాలన్నీ కూడా ఇట్లా ధూల్పేటకి వెళ్ళి తీసుకొని వస్తుంటారంట. సో ఇది చూడడానికి ఎంత బుజ్జిగా ఉందో. మనకు దాదాపు 200 పైనే మనకు బయట మార్కెట్లో కనిపిస్తుంది. అండ్ అంత కాస్ట్ కూడా మనం పెడతాం కదా. రియల్గా అసలు ఈ గణపతి ఎంత తెలుసా? నేను చెప్తే మీరు చాలా ఆశ్చర్యపోతారు. ఓన్లీ 25 రూపీస్ మాత్రమే. సో అట్లా ఈడ హోల్సేల్గా 25 రూపీస్ నుంచి గణపతులు స్టార్ట్ అవుతాయి. 25, 35, 40, 45 నుంచి అప్ టు 6000 వరకు కూడా గణపతులు హోల్సేల్ తీసుకునేటోళ్ళ కోసం వ్యాపారులు ఇస్తారు. సో ఇట్లా కేవలం గణపతి తయారు చేసి అమ్మి ప్రీ బుకింగ్ చేసుకునే వ్యాపారులతో పాటు పండగ టైంలో ఇట్లా ముందుగానే షోలాపూర్ నుంచి గణపతులను ఇంపోర్ట్ చేసుకొని పండుగకి 2 నెలల నుంచి హోల్సేల్ బిజినెస్ చేసేవాళ్ళు కొంతమంది. అండ్ పండుగకి వారం 10 రోజుల నుండి రీటైల్ బిజినెస్ చేసేవాళ్ళు ఇంకొంతమంది అనమాట. ఇక ఎవరైనా ఇంట్లోకి తీసుకోవాలన్నా లేదంటే పిల్లలతో గణపతి పెట్టియాలన్నా ఇంట్లో బుజ్జి మండపాలు వేసి అందులో బొజ్జ గణపతిని పెట్టుకోవాలనుకునే వాళ్ళందరూ కూడా ఇగో ఇట్లాంటి గణపతి విగ్రహాలు సెలెక్ట్ చేసుకుంటారు. సో వాళ్ళ కోసం హోల్సేల్ బిజినెస్ స్టార్ట్ అయింది. కానీ ఎవరైనా ఆల్రెడీ ఎందుకంటే పెద్ద గణపతులు తీసుకోవడానికి వస్తారు, వాళ్ళతో పాటు వాళ్ళ కమిటీ మెంబర్స్ కావచ్చు మిగతా వాళ్ళు వస్తారు కాబట్టి వాళ్ళు ఎవరైనా బుజ్జి గణపతిని తీసుకెళ్ళాలి అని అనుకుంటే వాళ్ళ షాపింగ్ కోసం కూడా రీటైల్ బిజిनेस కూడా స్టార్ట్ చేసేసారు అనమాట. कैसे लग रहा है आपको गणपति मूर्ति देखते हुए? बहुत अच्छा. इट्स लाइक एवरी ईयर हम ये एरिया से ही लेते हैं, तो इट्स नाइस. घर के लिए ले रहे हैं आप? हाँ, हम घर के लिए ही, मगर हमें कॉन्सेप्ट बेस्ड में जाते हैं. लाइक दिस ईयर वी आर प्लानिंग फॉर द 4th ईयर, मतलब जैसे 4 साल के दिखते हैं गणेश जी, तो उस तरह से हम एवरी ईयर बाय ईयर डेवलपमेंट्स के लिए ट्राई करते हैं. So this time we are planning for a 4 years old child based Ganpati, that is called Bujji Ganpaya or Bal Ganesh. Yes, so it's हम घर में ही करते हैं मगर we do it very grandly. Okay. So ये साल तो आप बाल गणपति जी को बिठा रहे. जी जी जी. Yes. तो इधर इतना गणपति स्वरूप को देखे तो कैसे लग रहे हैं आपको? बहुत कंफ्यूजिंग है कि सब अच्छे हैं, कौन सा वाला हमारे लिए है वो पता नहीं चल रहा. तो we are just seeing कि let's see कौन सा वाला will give us the like हमको आने के लिए रेडी है, हमारे पास आने के लिए रेडी है, हम बस वही ट्राई कर रहे हैं. It's not that we select the Ganesh ji should select us to come home. So it's not we are buying or purchasing, it is that Murti which selects us to come home and give this we can give that seva. That's how. So किधर से आ रहे हैं आप इधर? I'm coming from Maradpalli, West Maradpalli. West Maradpalli to Dhulpet. Yes. How much time you take? It takes almost 1 hour, 1.5 hour for us to come down here. For the traveling sake. Traveling. For selecting of Ganpati ji? Yes. Just to select Ganesh ji, we come all the way from Maradpalli and we take it here nearby in the places. Yeah. Last year, which Ganpati idol you have taken? We had taken last time like Eddula Bandi antam kada. Yeah, so that was our concept. So we planned for Telugu this Telangana Raitu Bidda was our theme. Okay. So even on the road shows, our Ganesh got lot of applauses and everyone appreciated it. So this year, like that's what I said, na, every year we plan something new. So this time we were thinking, since our Ganesh is 4 years, so we are checking out if we can find something like going to school or reading a book or doing something, any games or activities, anything like that. We are trying to find out with the Ganesh idols. Okay. Yeah. So, okay, I want to ask you about the costing of outside market and about the Dhulpet market. Oh, it's very huge difference. The one that we get here for 500 in the Secunderabad or Alwal or Lal Bazar, we find that same Murti for 2000 or 2500 also. Oh. So there is huge variation from what we get in the Secunderabad side market to Dhulpet market. So this is very, cost effective and beautiful. Everything is like, you can see all of them at once, and
select which one is more good and appreciate that quality of. There are many varieties like Solapur hai, then you have yahan ka bana hua, Mumbai based, or there are many varieties available. So everything you get to see at one place. That is only at Dhulpet. సో అది ధూళిపేటలో ఒక్క మాట చెప్పాలంటే ఇగో ఇట్లుంటాయి అనమాట గణపతులు. ఒక్కొక్కరు ఒక్కొక్క థీమ్, కేవలం మండపాల్లో కాదు, ఆ బుజ్జి గణపయ్యను ప్రేమతో ఇంట్లో కూడా చాలా ఒక థీమ్తో పెట్టుకుంటారు అనమాట. సో ఎట్లా ఉంది ట్రాఫిక్ ఇక్కడ? ఫుల్ హెవీ ట్రాఫిక్. ఇంకొకటి ఇప్పుడు వానల వల్ల కొద్దిగా ఇంకా ఎక్కువ ట్రాఫిక్ ఉంది. సో వచ్చే వరకు ట్రాఫిక్ అనిపిస్తుంది, కానీ ఇక్కడ గణపతి సెలెక్షన్లో అసలు ఎంత టైం ఉంటుంది? ఇక్కడ టైం అనేది తెలియదు. చూసుకుంటే వెళ్తే ఎంత టైం అయినా కూడా మనకి ఇంత టైం స్పెండ్ చేసామని కూడా ఉండదు. ఆ డే మొత్తం స్పెండ్ చేసిన అంత డిఫరెన్స్ అనిపించదు. అలా చూస్తూ టైం మోర్ వెరైటీ ఆఫ్ గణపతి ఇక్కడ కనిపిస్తుంది. ఆల్ కైండ్స్ లైక్ ఇప్పుడు ఎక్కడైతే మనకి ఉంటుందో మెయిన్ ఇక్కడ అన్ని వెరైటీ ఆఫ్ గణపతి ఇక్కడ కనిపిస్తాయి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఏదైనా న్యూ థింగ్ ట్రై చేయాలనుకుంటే కూడా ఏదైనా కాన్సెప్ట్ గురించి కానీ ఏదైనా థీమ్స్ గురించి కానీ ఇక్కడైతేనే మీకు బెస్ట్ ప్లేస్ దొరకడానికి. మిగతా చోట దొరకడం అట్లాంటి అంటే మన కాన్సెప్ట్కి తగిన గణపతి దొరకడం కష్టమే. మనకి ఏదైతే ఉంటుందో అది వెతకాలి, అది కావాలి అనుకుంటే ఇక్కడ వరకు అయితే రావాల్సిందే. నార్మల్గా వేరే బయట అయితే దొరకదు. సో అందరికీ ఒక అపోహ ఉంటుంది, పెద్ద గణపతులు అయితేనే ఒక కాన్సెప్ట్ తోటి పెట్టగలుగుతాం, చిన్న గణపతి పెట్టడం కష్టం అని. నిజమేనా అది? చిన్న గణపతి కూడా కాన్సెప్ట్ తోటి పెట్టొచ్చా? చిన్న గణపతి అనేది ఇప్పుడు గత 3 years నుంచి మేము పెడుతున్నాము కాన్సెప్ట్ తోటే ఎవ్రీ ఇయర్. ఫస్ట్ ఇయర్ 1 year బాబులాగా చేసాము, సెకండ్ ఇయర్ 2 years, థర్డ్ ఇయర్ ఆల్మోస్ట్ రైతు బిడ్డలాగా చిన్న బాబువే. ఇప్పుడు 4th year వీఆర్ ట్రయింగ్ ఫర్ ద న్యూ కాన్సెప్ట్. స్కూల్ లైక్ ఎడ్యుకేటెడ్ స్కూల్ గోయింగ్ కిడ్ అట్లా అదనా, లేకుంటే 4 yearsలో అయితే వాట్ కిడ్స్ చేయగలుగుతారో అట్లాంటి కాన్సెప్ట్. చూసిరా గణపతి అంటే ఎంత ప్రేమ ఉంటుందో. సో ఇట్లా గణపతిని కూడా ఒక ఇయర్ ఆయన ఏజ్ పెంచుతా విగ్రహాలు దొరకబట్టుడు అండ్ అట్లా డెకరేట్ చేసుడు కూడా చాలా కష్టంతో కూడుకున్నదే. ఆయన ఇక్కడికి వస్తే మాత్రం అన్నీ రెడీమేడ్గా మనం వెతుకునే పేషెన్స్ ఉండాలి తప్ప వెరైటీ ఆఫ్ గణపతి నంబర్ ఆఫ్ ఉంటాయి. మన పేషెన్స్కి ఇది ఒక టెస్ట్ అనే చెప్పొచ్చు. సో ఇట్లా చాలామంది వస్తుంటారు. ఇప్పుడు మనం మాట్లాడింది ఒక 2-3 మాట్లాడు, కానీ ప్రతిరోజు టిల్ వినాయక చవితి అయిపోయే వరకు కూడా వందలాది మంది మండపాల కోసం మాత్రమే కాదు, ఇంట్లలో వేయడానికి కావచ్చు, స్కూల్స్లలో పెట్టుకోవడానికి కావచ్చు, ఇట్లా ఒక్కొక్క కాన్సెప్ట్తో గణపతిని తీసుకోవడానికి వస్తూ ఉంటుంటారు అనమాట. సో అందుకనే హోల్సేల్ రీటైల్ బిజినెస్తో అటు వ్యాపారులు కావచ్చు, ఇటు పబ్లిక్ కావచ్చు, బిజీగా కనిపిస్తుంది మనకి ధూళిపేట దగ్గర. సో ఒక్కసారి వ్యాపారులతో కూడా మాట్లాడించే ప్రయత్నం అందిద్దాం. సో ఎక్కడి నుంచి తెస్తారండి మీరు గణపతి? ఇవి మొత్తం వస్తాయి సోలాపూర్ నుంచి. 2-3 months ముంగటే తెప్పిస్తాం, రాఖీల పండుగ ముంగట. అప్పటి నుంచి హోల్సేల్ స్టార్ట్ అవుతుంది. మొత్తం డిస్ట్రిక్ట్ సప్లై ఉంటుంది. మన సిటీ వాళ్ళు కూడా అమ్ముతారు, రీటైల్ వాళ్ళు తీసుకుపోయి పెట్టుకుంటారు. ఎందుకంటే అప్పుడు మంచి వెరైటీ దొరుకుతాయి ముంగట తీసుకుంటే. ఇప్పుడు తీసుకుంటే కొద్దిగా రష్ ఉంటుంది కదా, ఇక్కడ ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడ 7 days 8 days ముందు. దానికోసం మొత్తం తీసుకునేవారు రీటైల్ అమ్మేవాళ్ళు ముందే తీసుకుంటారు. కొంతమంది ఇప్పుడు వస్తారు తీసుకోవడానికి అట్లా. అయితే ఇప్పుడు మీ దగ్గర కూడా ర్యాక్స్ కూడా ఖాళీగా కనిపిస్తున్నాయి. ఎట్లా ఉంది ఈసారి బిజినెస్? సేల్ మంచిగా ఉంది. హోల్సేల్ ఎవ్రీ ఇయర్ ఎక్కువనే అయిపోతూనే ఉంటాయి బిజినెస్. స్టార్టింగ్ రేట్ 35 rupees నుంచి స్టార్ట్ అవుతుంది. 35 నుంచి 3,000 వరకు కూడా ఉంది. ఇంకా పెద్ద సైజ్ 3.5 feet అంటే 6,500 rupees కూడా ఉంది. ఆ సైజ్ వరకు ఉంటుంది మన దగ్గర. సో పబ్లిక్ ఎక్కడెక్కడ నుంచి వస్తారు ఇక్కడ పర్చేస్ చేయడానికి, హోల్సేల్గా రీటైల్గా? ఇప్పుడు పెద్ద వినాయకులు అంటే బెంగళూరు నుంచి వస్తారు, చెన్నై నుంచి వస్తారు, ఇంకా వేరే స్టేట్స్ నుంచి వస్తారు. వాళ్ళు తీసుకుపోయేటప్పుడు కొంతమంది ఏంటంటే వాళ్ళు ఇంటి దగ్గర సేల్ పర్పస్ కూడా తీసుకోరు, వాళ్ళు ఫ్రీగా ఇస్తారు కొంతమంది. అట్లా కూడా పబ్లిక్ తీసుకుంటారు, తీసుకొని ఫ్రీగా వాళ్ళు ఇస్తారు, డిస్ట్రిబ్యూట్ చేస్తారు వాళ్ళ ఇంటి దగ్గర. కొంతమంది తీసుకొని ఊర్లలో డిస్ట్రిక్ట్ నుంచి వస్తారు, వాళ్ళు కూడా తీసుకుపోయి అమ్ముతారు తక్కువ రేట్లో అట్లా. సో ఇక్కడైతే 35 రూపాయలు పడుతుందంట, 35 రూపీస్. ఇదే బయట మార్కెట్కి వచ్చేసరికి ఎంత ఉంటుంది గణపతి? రీటైల్ ప్రైస్ అంటే 50 రూపీస్ 60 రూపీస్ అట్లా పోతుంది అది రీటైల్లో. ఇప్పుడు పోయిన సంవత్సరం 30 రూపాయలు ఉండేది, ఇప్పుడు అన్నిట్లో కొద్దిగా రేట్లు ఎక్కువ అవుతున్నాయి కదా, దానికోసం ఎవ్రీ ఇయర్ ఒక 5% 10% రేట్ ఎక్కువ అవుతుంది. పోయిన సంవత్సరం 30 రూపీస్ ఉండేది, ఇప్పుడు 35 రూపీస్ ఉంది అట్లా. సో ఇట్లా బుజ్జి గణపయ్యలను ఇంట్లో కానీ ఇట్లా థీమ్తో వచ్చే వాళ్ళతో సందడిగా మారింది ధూళిపేట.